ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, జీవితంలో వర్తమాన కాలంలో మనిషికి సో మెనీ ప్రాస్పెరిటీగా అన్నీ ఉన్నాయి. కానీ దేర్ ఈజ్ ఏ బాటమ్ లైన్, దేర్ ఈజ్ ఎ డిస్కాంటెంట్మెంట్. ఇదేంటంటే సర్టెన్ కైండ్ ఆఫ్ క్లారిటీ, కాంప్రహెన్షన్ ఆఫ్ ది లైఫ్. ఆ ఇష్యూస్ ఫోకస్ చేద్దాం. టు స్టార్ట్ విత్ ఏంటంటే, మనం వాట్ ఎవర్ రీజన్స్ శరీరం అయిపోయాం. శరీరం మనసు ఈ జాగ్రత్తావస్థలో ఉన్న ఉపాధితోని మనకు మమైకం అయిపోయింది. సరే, శాస్త్రాల్లో ఉంది దేహం కాదు, ఇది కాదని, భావాలు కాదు అని. కానీ అది కాకుండా ఉండలేకపోతున్నాం. అయితే దీనికి ఓన్లీ అవగాహన మాత్రమే దీనికి శరణ్యం. అయితే ఏంటంటే, దాంట్లో శాస్త్రాల్లో ఒక ఉపమానం ఉంది, స్వరూపం స్వభావం అని. ఇప్పుడు అగ్ని స్వరూపం, దాని స్వభావం ఏంటంటే ఉష్ణం. ఇప్పుడు ఉష్ణం లేకపోతే అగ్ని ఉండదు. అండ్ స్వభావం ఎప్పుడు స్వరూపానికి బాధ కాదు. వేడి ఉండడం వల్ల అగ్నికి తాపం లేదు. అయితే ఈ రెండు ఎనాలజీస్ వ్యక్తికి తన శరీరాన్ని పట్ల కరెక్ట్గా సూట్ అవుతాయి. ఇప్పుడు తాను శరీరం అయితే శరీరం లేకుంటే తను ఉండకుండా పోవాలి. అయితే శరీరం లేకున్నా తాను సుషుప్తిలో ఉన్నాడు, శరీరం లేకున్నా ఉన్నాడు. అంటే ఏంటి? తాను శరీరం కాదు. నంబర్ 2, శరీరం ధరించినప్పుడు తన శరీరం అయితే శరీర పరిస్థితులు తనకు ఆక్షేపణ ఉండకూడదు. శరీరం ఏదైతే ఉందో దానికి మాంద్య పట్టుత్వ, దానికి అనారోగ్యం, దాని డిస్పోజిషన్స్, దానికి ప్రమాదం వచ్చింది, దానికి క్షీణిస్తుంది, అది నశిస్తుంది. ఇవి తానే శరీరం అయితే తనకి ఎప్పుడు ఆక్షేపణ కాదు. కానీ ఆక్షేపిస్తున్నాడంటే తను శరీరం కాకుంటేనే అది ఆక్షేపిస్తాడు. సో ఈ విధంగా చూస్తే శరీరం తాను అది కాదు. ఎందుకంటే ఇంకొకటి అది తెలుసుకోబడ్డది, అది మార్పు చెందుతుంది. అయితే దీనికి అన్యమైన లక్షణాలు ఉంటేనే ఇది సాధ్యం. అయినా ఇది అవుతుంది. అయితే ఈ శరీరం కాదు అనే బోధ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఆ కాకుండా శరీర లక్షణాలన్నీ కూడా తనవే. శరీర లక్షణం ఏంటి? జననం, మరణం, మరి ఆకలి దప్పులు, శీతోష్ణాలు, ఆరోగ్యం, అనారోగ్యం, ఇవన్నీ కూడా శరీరానివి. ఇవి తెలుసుకున్న తాను ఇవి ఎట్లయితాడు? అలాగే మనసులో చూస్తే లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ కూడా మనసు డిస్టర్బ్డ్గా ఉంది, ఎజిటేషన్స్ ఉన్నాయి, మనసులో స్ట్రెసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించిన తాను దీనికి అన్యంగా ఉండాల్సిందే. అలాగే ప్రాణం విషయంలో కూడా. సో ఏ కోణంలో చూసినా ఈ లక్షణాలు తనతో గ్రహింపబడ్డవి, తనకు స్ఫురించాయి, తాను దీనికి అన్యంగా ఉండాల్సిందే. ఇది మనం స్థిరపరచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీనికి కౌంటర్ ఆ వృత్తులు ఉండడం వల్ల మరి ఇది సాధ్యం కాకుండా ఉంది. ఇది పునశ్చరణ చేసుకోవాలి. నంబర్ 2 ఏంటంటే, వ్యక్తికి తన శరీరం పట్ల కానీ, తన మనసు పట్ల, తన ఇంట్లో వాళ్ళ పట్ల, తన హూసెవర్ కనెక్టెడ్ సంబంధికుల పట్ల ఆక్షేపణలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మనసు, శరీరాలు అయితే ఇవేంటంటే శరీరం, మనసు, మనసు వాటికి ఒక యూనిక్ డిస్పోజిషన్ ఉంది, లాజిక్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కారణకార్యంతో ఆ లాస్ట్, దానికి సంబంధం నియతి అంటారు. అంటే కారణకార్యంతో ఉంది. అయితే ఏంటంటే జన్మతగా మన శరీరం ఎట్లా ఏర్పడాలి, మన ప్రవృత్తులు, మన సుఖ దుఃఖాలు, మన ఆయుష్ అన్నీ ఫిక్స్డ్. అయితే ఇవి జన్మతగా వస్తాయి. అయితే వీటిని తనవి ప్రతి ఒక్కళ్ళవి. అయితే వీటిని విపరీతంగా ఆక్షేపించడం మనకు ప్రమాదం వస్తుంది. ఎందుకంటే వీటిని సర్టెన్ విధంగా ప్రయత్నం చేయడం తప్పులేదు, ప్రార్థన తప్పులేదు. కానీ తప్పనిసరిగా అవి మారాలి అన్నప్పుడు వ్యధ ఎక్కువైతుంది. అది తన మనసు అనండి, తన వాళ్ళ మనసు, సంబంధికుల మనసు. అయితే ఇది వ్యధ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తే భారతంలో భగవంతుడు చెప్పాడు, సో అండ్ సో డే కురుక్షేత్రంలో వీళ్ళందరూ కూడా నా కాలం ఆల్రెడీ వీళ్ళను కాలంతో చెప్పబడి ఉన్నారు. అయితే అంత లక్షల మంది ఆ విధంగా బిహేవ్ చేస్తేనే ఆ పరిస్థితి ఎదురవుతుంది. అంటే అందరూ కూడా ఒకలాంటి చూస్తే అశక్తులే. ఎందుకంటే అయితే ప్రకృతిం యాంతి భూతాన్ని నిగ్రహం కింకరిష్యతి అని ఉంటుంది. మరి ఆ ప్రవృత్తి అనేది మనిషిని ప్రచోదన చేస్తుంది. అయితే దీని గురించి ఎక్కువగా మనం అధికంగా విచారించి మనం ఓన్లీ దాన్ని ఇంకా డీప్గా చేసుకోవద్దు. దాన్ని మనం చాలా ప్రికింగ్ చేయడం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ప్రతి వ్యక్తికి యూనిక్గా మనసులో ఉన్న ప్రవృత్తులు ఉంటాయి. అవి ఎటువంటివైనా. అయితే ఆ వ్యక్తి కూడా హెల్ప్లెస్. అవి
వాటికి అనుగుణంగా తను బిహేవ్ చేస్తాడు తప్ప ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే అర్థం చేసుకొని ఆ ఆర్ట్ ఆఫ్ కనెక్టింగ్ వాటిని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్. యాక్సెప్ట్ చేయకుంటే అది అవస్థ ఎక్కువవుతుంది. సో దీన్ని ఎట్లా చూస్తామంటే ఒక ఇన్స్టిట్యూట్ పోయాం మనం, కేజీ నుంచి పీజీ వరకు ఏ క్లాస్ పిల్లలు ఆ క్లాస్ బుద్ధులు ఉంటాయి, వాళ్ళ యాటిట్యూడ్స్ అట్లా ఉంటాయి. వాటికి అన్యంగా ఉండలేదు. 5th క్లాస్ పిల్లలు వాళ్ళకి గేమ్స్ వాళ్ళవే, 10th క్లాస్ వాళ్ళకే, డిగ్రీ వాళ్ళవే. అయితే వీళ్ళు అట్లెందుకు వాళ్ళు ఇట్లెందుకు అని క్వశ్చన్ చేసినట్టే ఆ మనసులకు. ఎందుకంటే ఇంత క్యారీ ఫార్వర్డ్ మనం ఏంటంటే దేహాలు పడిపోతాయి కానీ సూక్ష్మ శరీరం అదే కంటిన్యూ అవుతుంది. మనం అంటుంటాం వీడికి అన్ని నక్క వేషాలు ఇది ఉంది అంటే జస్ట్ హీ హాజ్ టేకెన్ బర్త్. ఒక పర్సను 5th క్లాస్ 6th క్లాస్కి వచ్చాడు, 6th క్లాస్లో ఫస్ట్ డే 5th క్లాస్ బుద్ధులే ఉంటాయి. అయితే అలాగే మానవ జన్మ వచ్చింది కానీ ప్రవృత్తులు ఉంటాయి. మరి ఇవన్నీ ఇంటర్ కనెక్షన్ ఎందుకంటే అకౌంట్ సెటిల్మెంట్, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఇది అర్థం చేసుకున్నప్పుడు మనకు ఉండదు. అయితే దీనికి ఒక అనాలజీ. అయితే ప్రతి వ్యక్తి కూడా హెల్ప్లెస్సే, తప్పనిసరిగా వాళ్ళు తప్పించుకోలేరు ఆ ప్రవర్తన గురించి. ఇది అర్థం చేసుకోవాలి, దీన్ని అవుట్గ్రో కావాలి. ఇంకొక ఉపమానం ఇంకోటి ఏంటంటే అయితే ఇవన్నీ లేనప్పుడు కూడా ఒక నటుడు కూడా వేషధారి ఇవన్నీ ఉన్నాయి. ఇవి లేనప్పుడు తాను ఉన్నాడు కాబట్టి దీంట్లో ఒక స్పోర్ట్గా తీసుకున్నప్పుడే. ఇంకోటి ప్రాణం పోయినప్పుడు ఇవి అసలు ఉండకుండానే పోతున్నాయి. అయితే సో వీ నీడ్ నాట్ అన్డ్యూలీ దాని గురించి ఎక్సెసివ్గా R&D చేసుకొని ఈ బిహేవియర్ ప్యాటర్న్స్ మీద అది మనసుకు ఎట్లా. ఎందుకంటే బుద్ధుడు తథాగతుడు అన్నాడు అంటే ఎట్లుందో అట్లా తీసుకున్నాడు. ఇప్పుడు మనం ట్రాఫిక్లో ఉన్నాం, ఆ ట్రాఫిక్ని క్వశ్చన్ చేస్తుంటే మనకేం రాదు. అయితే దాని నుంచి మనం సర్కమెంట్ చేస్తూ పోవాలి. సో అది తప్ప ఇంకొకటి ఏంటంటే ఈ పేరు అనేది ఉంది. అది పేరు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే వేషం అంటే ఇప్పుడు మన సుషుప్తిలో పేరు లేని ఒక వ్యక్తి ఉన్నాడు. తను మేల్కోవడం ఏంటంటే ఒక ఫిల్మ్ సిటీలో చేరాడు. శరీరం అనేది అది వేషం, మరి మనసు అనేది పాత్ర. ఈ సంబంధికులు ఉన్నారు. ఆ వేషానికి పాత్రకు పేరు. అయితే ఈ పేరు అయితే తాను పేరున్న పాత్ర పోషిస్తున్నాడు తప్ప ఆ సుషుప్తిలో ఉన్న తాను మరుగున పడడం వల్ల ఈ పేరున్న తను ఆరోపించుకుంటున్నాడు, పాత్రలో లీనం కావడం. ఇప్పుడు చాలామంది యాక్టర్స్ మీరు ఆ సన్నివేశంలో బాగా నేను లీనం అయిపోయాను అంటారు. అయితే ఇప్పుడు కూడా జీవుడు ఈ లీనం కావడం ఎంత కష్టం తెస్తుంది. అయితే ఈ పేరు శరీరానికి మనసుకి ఈ పేరు లేని తాను సుషుప్తిలో ఉన్నాడు. అయితే ఇది ఇంపార్టెంట్ పేరున్న తాను అయితే ఈ శరీరానికే. అయితే ఆ పాత్రకే ఇప్పుడు కరణాలకు అంతే ఆ ఉపాధికి ఆ సుఖదుఖాలు లాభ నష్టాలు అన్నీ కూడా ఆ పేరున్న ఉపాధికి తప్ప తనకు కాదు. అయితే తానెవరో గ్రహించినప్పుడు దీని నుంచి విడిపడతాడు. ఇది అవగాహన ఉన్నప్పుడు ఇంకా ప్రశ్న ఉండదు. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్లో అన్ని ప్రశ్నలే తన పట్ల, తన సంబంధికుల పట్ల, తనతో ఎవరెవరైతే కనెక్టెడో ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అందరూ కూడా వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. షేక్స్పియర్ అన్నట్టు వరల్డ్ ఈజ్ అ స్టేజ్, ఎవ్రీబడి కమ్స్ పర్ఫార్మ్స్ దేర్ రోల్ అండ్ క్విట్స్. So we have to also play our role and accept our co-stars instead of in-depth questioning. No doubt effort can be done, but it should not rob మన పీస్ ఆఫ్ మైండ్. ఇది ఇంపార్టెంట్. నెంబర్ 3 ఏంటంటే ఈ లక్షణాలు దేహానికి లింక్ చేయాలి. మరి ప్రాణం అట్లాగే మనసు, ఈ లక్షణాలు ఆ కరణానికి సంబంధించినవి తప్ప తనకు కాదు. ఇప్పుడు మనం ఒక కారులో కూర్చున్నాం, ఆ కారు లక్షణాలన్నీ కూడా కారులో కూర్చున్న కారు తెలియదు. ఇప్పుడు ఈ దేహ లక్షణాలు ఇవి మనసు లక్షణాలని మనం చెప్తున్నాం. అయితే చెప్పబడుతున్న దేని గురించి సూచిస్తున్నావో అది తెలియదు. అయితే తాను చెప్తున్న అతను వాటితో మమైకం. ఈ విధంగా ఇంత దట్టంగా తీవ్రంగా ఆ అవిద్య అట్లా అంత ఫోర్స్ ఉంది. అయితే ఇప్పుడు మనం కారులో కూర్చున్నాం, మనం కారును సంబోధిస్తే అది చెప్పలేదు. అయితే కారులో కూర్చున్న అతను పలాని కారు పారామీటర్స్. మనం కూడా దేహంలో కూర్చున్నాం, ఈ దేహం ఇది మేల్ బాడీ, ఫీమేల్ బాడీ, ఇది హైట్, వెయిట్, డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ చెప్తున్నాం. కానీ చెప్పబడుతున్నది కానీ తానే అయ్యాడు, తనది కూడా కాదు, తానే అయ్యాడు. అయితే ఆ లక్షణాలు కరణాలకు అప్పచెప్పినప్పుడు తను ఎప్పుడూ ముక్తుడు. ఇది తన స్థితి గమనించినప్పుడు జీవితంలో వాటెవర్
అనిత్యం. ఓకే, జ్ఞానంతోని మళ్ళీ ఆ జ్ఞానంతో తన జ్ఞాన స్వరూపుడాన్ని గుర్తించడం అదంతా కూడా నెక్స్ట్ స్టెప్. బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ బేసిక్ మేనేజ్మెంట్తోని మనం దీని నుంచి అధిగమించే ఛాన్స్ ఉంది, రైట్? అయితే మనం ఎంబీఏ చేసాం, మెటీరియల్ మేనేజ్మెంట్ అవన్నీ చేస్తాం, బాగుంది. కానీ ఇట్ ఈస్ నాట్ గివింగ్ అస్ పీస్, హ్యాపీనెస్, మనకు తృప్తి రావటం లేదు. ఎందుకంటే లైఫ్ మేనేజ్మెంటు, ఈ మైండ్ మేనేజ్మెంటు, తనది అందరి మేనేజ్మెంటు, ఈ మేనేజ్మెంట్ ఓన్లీ అర్థం చేసుకోవడమే. దీన్ని ఒకటే ఓన్లీ సింథసిస్. దీంతోనే దీని నుంచి విడిపడి ఆ జీవితంలో ఆ పీస్, శాంతికి నోచుకుంటాం. ఆ స్థితిలో మాత్రమే మనకు మన స్వరూప జ్ఞానం కూడా పొందే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇహం పరం రెండు పోయాయి. ఇప్పుడు ఇహం దీనివల్ల కష్టమవుతుంది, ఇంకా ఇహం కరెక్ట్ చేసుకున్నప్పుడు పరం అనేది లేనే లేదు. అయితే ఇది వాస్తవం, దీన్ని యాక్సెప్ట్ ఇదేంటంటే ఇది ప్రత్యక్ష ప్రమాణం. దీనికి ఏదో శృతులు చెప్పాయని కాదు. ఏదైతే జడమో జ్ఞానం ఉన్న తాను జడంతో మమైకమయ్యాడు. సో ఈ విధంగా తెలుసుకొని దీన్ని విడిపడ్డప్పుడు లైఫ్లో దేర్ ఈజ్ డెఫినెట్లీ ఐ అవుట్ ఆఫ్ పీస్. హరి ఓం.